బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నమాజ్ చదవటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని ఇస్లాం తెలియజేస్తుందో ఇన్షాల్లా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనందరికీ సరైన జ్ఞానాన్ని ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించమని నేను ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ముఖ్యంగా నమాజ్ అంటే సలా లేదా ప్రార్థన లేదా ఆరాధన. నమాజ్ని ప్రార్థన అంటారు, ఆరాధన అని అంటారు, సలా అని అంటారు. ఎవరిని అంటే సృష్టికర్తని ఆరాధించే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. దేవుడు, భగవంతుడు, రబ్బు, ఖుదా అనే ఇటువంటి గాడు ఇలాంటి అనేక పదాలను అరబ్బీ భాషలో అల్లా అనే పదంతో పిలుస్తాం. ఈ యొక్క ప్రార్థనని నమాజ్ లేదా సలా అని అంటాం. ఈ యొక్క నమాజ్ అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక విధి మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా, శాస్త్రీయ కోణాల్లో చూసినప్పుడు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఇస్లామిక్ గ్రంథాలు ఖురాన్ మరియు హదీసులు మరియు ఆధునిక సైన్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఖురాన్, హదీసులు మరియు సైన్స్ ఆధారంగా నమాజు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఇస్లాం శారీరక పరిశుభ్రతకు, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. నమాజ్ అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుంది. దాంట్లో రెండు విషయాలు: పవిత్రత మరియు పరిశుభ్రత. నమాజు చేయడం కోసం ముందు మనం వజూ చేయాలి. ఈ యొక్క వజూ చేసేటప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం మరియు ఈ యొక్క మణికట్టి వరకు, అదేవిధంగా చెవి లోపల వెనక భాగం సైడు, అదేవిధంగా తల, ఈ విధంగా అనేక రకాల భాగాలని మనం నోరు, ముక్కులో కూడా ఇలా నీటి ద్వారా మనం శుభ్రం చేస్తాం. ఓ విశ్వాసులారా, మీరు నమాజు కోసం లేచినప్పుడు మీ ముఖాలను మోచేతుల వరకు మీ చేతులను కూడా కడుక్కోండి అని ఖురాన్లో సూరా అల్ మాయిదా 5వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం. పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగభాగం. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. రోజుకు 5 సార్లు వజూ చేయటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు తొలగిపోయి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం, డ్రగ్స్ ఇటువంటివి కూడా ఇస్లాం ఒప్పుకోదు. ఇటువంటి వ్యాపారాలు కానీ, తినడం కానీ, త్రాగటం కానీ, అమ్మటం కానీ, తయారు చేయటం కానీ దీనిని ఇస్లాం ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం. అంటే అది శరీరం బయట, శరీరం లోపల, సమాజంలోనూ, కుటుంబంలోనూ, అదేవిధంగా ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ముస్లింలు కాకపోయినా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇక రెండవది మానసిక ప్రశాంతత. నమాజు వల్ల, నమాజు ద్వారా లభించే ఏకాగ్రత కేవలం శరీరానికే కాకుండా ఆత్మకి, మనస్సుకి కూడా శాంతిని ఇస్తుంది అని ఖురాన్లో సూరా అర్-రాద్ 13వ అధ్యాయం 28వ వాక్యంలో చెప్పడం జరిగింది. నిశ్చయంగా అల్లా యొక్క స్మరణ, జిక్ర్ వల్లనే హృదయాలకు ప్రశాంతత లభిస్తుంది అని. అంటే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎన్ని బ్రాండ్లు వేసుకున్నా, లేదా ఎన్ని హంగులు ఉన్నా, ఎన్ని పదవులు ఉన్నా, ఎంత సౌకర్యాలు ఉన్నా కూడా మనిషికి మాత్రం ప్రశాంతత కలగాలి అంటే కనుక ఖురాన్ చదవటం వల్లనే, నమాజ్ చదవటం వల్ల, ప్రార్థన చేసుకోవటం వల్ల ఇలా రకరకాలుగా ఆధ్యాత్మికంగా వారికి ప్రశాంతత లభిస్తుంది అని ఖురాన్లో సూరా అర్-రాద్ 13వ అధ్యాయం 28వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. నమాజులో ఉండే ప్రతి భంగిమ, పొజిషన్ ఒక అద్భుతమైన యోగాసనం లేదా శారీరక వ్యాయామం లాంటిది అని సైన్స్ నిరూపిస్తూ ఉంది. కితాబ్ అంటే నిలబడటం. నమాజులో నిలబడటం, రుకు చేయటం, సజ్దా చేయటం, జల్సా చేయటం ఇలాంటివి ఉంటాయి. మరి కితాబ్ అంటే నిలబడటం, రుకు అంటే వంగడం,
సజ్దా అంటే సాష్టాంగ నమస్కారం చేయడం, జల్సా అంటే కూర్చోవడం, ఇంకా అనేక రకాల విషయాలు ఈ యొక్క నమాజులో ఉన్నాయి. వాటికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, భంగిమలు ఉన్నాయి. మరి నమాజు ప్రారంభంలో ఈ యొక్క నిలబట్టం వల్ల, నిటారుగా నిలబట్టం వల్ల శరీర బరువు 2 కాళ్ళపై సమానంగా పంపిణీ అవుతుంది. ఇది వెన్నెముకను పోస్చర్ సరైన స్థితిలో ఉంచడానికి కోసం, కండరాల సమతుల్యతను పెంపొందించడం కోసం సహాయపడుతుంది. రెండవది రుకు అంటే వంగడం. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే నడుమును 90 డిగ్రీల కోణంలో వంచడం వల్ల వెనుక వీపు కండరాలు, నడుము మరియు తొడల కండరాలు బాగా సాగుతాయి. ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది మరియు కిడ్నీలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇక మూడవది సజ్దా అంటే సాష్టాంగ నమస్కారం. సైన్స్ ప్రకారం నమాజులో అత్యంత ముఖ్యమైన భంగిమ ఈ యొక్క సజ్దా. ఇస్లాంలో కూడా ఈ యొక్క నమాజులో చేసే సజ్దాకు చాలా పెద్ద విలువ ఉంది. అల్లాకి భక్తుడు చాలా దగ్గరగా ఉండే సమయం ఏది అంటే ఇస్లాంలో, ఖురాన్లో, హదీసులో చెప్పబడ్డ విషయం, నమాజులో సజ్దాలో ఉన్నటువంటి సమయంలో భక్తుడు దేవునికి చాలా దగ్గరగా సమీపంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో సజ్దాలో మీరు ఎక్కువగా మీ యొక్క ప్రార్థనలు, మీకు ఏమన్నా కావాలంటే ఎక్కువగా దేవుణ్ణి అడగండి అని చెప్పడం జరిగింది. ఇక సైన్స్ ప్రకారం ఈ యొక్క సజ్దా సమయంలో, సాష్టాంగ నమస్కారంలో ఉన్నప్పుడు మనం సజ్దా చేసేటప్పుడు కొన్ని ఈ యొక్క ఖురాన్లో చెప్పిన ఖురాన్ హదీసుల ప్రకారం మన యొక్క నుదురు, ముక్కు, అలానే మన యొక్క అరచేతులు మరియు మన మోకాళ్ళు, మన యొక్క కాళ్ళ యొక్క చివరి వేళ్ళు ఇవన్నీ కూడా సజ్దాలో ఉంటాయి. మరి ఈ సమయంలో సైన్స్ ప్రకారం మెదడు యొక్క రక్త ప్రసరణ, మానసిక ఒత్తిడి విముక్తి, ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ఈనాటి సైన్స్ 3 విషయాలు చెప్తూ ఉంది సజ్దాలో. మనం సజ్దా చేసినప్పుడు గుండె కంటే తల కింది భాగానికి వస్తుంది. దీనివల్ల మెదడుకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది అని. ఇక మానసిక ఒత్తిడి మరియు విముక్తి విషయానికి వస్తే భూమికి తలను ఆనించడం వల్ల శరీరంలోని ప్రతికూల ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ భూమిలోకి వెళ్ళిపోయి ఒత్తిడి, స్ట్రెస్ తగ్గుతుంది అని ఆధునిక పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఇక ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి సజ్దా స్థితిలో ఊపిరితిత్తుల కింది భాగాలకు గాలి బాగా అందుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఇక 4వది జల్సా అంటే కూర్చోవడం, నమాజులో కూర్చోవడం. ఈ కూర్చునేది ఒక పద్ధతిలో, ఒక ప్రక్రియలో కూర్చుంటాం. ఈ యొక్క ఇలా కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అని, సజ్దాల మధ్య మరియు నమాజు ముగింపులో కాళ్ళను మడిచి కూర్చోవడం వల్ల కాళ్ళ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఈ భంగిమ జీర్ణక్రియను మెరుగుపరచడం కోసం మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇక మానసిక మరియు గుండె ఆరోగ్యం. రోజుకు 5 సార్లు వేరువేరు సమయాల్లో నమాజు చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ క్రమబద్ధంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే నమాజ్ ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజ్ అనేది ఉంటుంది. కేవలం శుక్రవారం లేదా రంజాన్, బక్రీద్ పండుగలప్పుడు మాత్రమే నమాజ్ కాదు, ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉంటాయి. ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్ అని ఈ విధంగా ఉంటాయి. ఇవే కాకుండా తహజ్జుద్ లేదా వితర్ నమాజ్ లేదా తరావీ నమాజ్, ఇవే కాకుండా మరియు సున్నత్ మరియు నఫిల్ మరియు ఫరజ్, ఇలా జర్రీ మరియు సిర్రీ నమాజులు, ఇలా నమాజులు ఉన్నాయి. ఇవే కాకుండా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మరియు వర్షం గురించి మరియు ఇలాంటి ఇంకా ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో, రకరకాల విషయంలో కానీ మరియు అనేక రకాల సజ్దా యొక్క ప్రార్థనలు కానీ అనేకం మరియు ఖురాన్లో మరియు ఇస్లాంలో చెప్పబడ్డాయి. సంగ్రహంగా చెప్పాలి అంటే నమాజ్ అనేది ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం లాంటిది. మనస్సుకు శాంతిని మరియు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన జీవన విధానం ఈ యొక్క నమాజ్ వ్యవస్థ. ఇస్లాం సూచించిన ఈ యొక్క ఆరాధన క్రమం మనిషిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడం కోసం ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా మరి ఈనాడు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. నమాజ్, సలాద్,
సలా అంటే ప్రార్థన ద్వారా లభించే వైద్య మరియు శాస్త్రీయ ప్రయోజనాల గురించి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి, ఖురాన్లో చెప్పబడ్డాయి, హదీసులో చెప్పబడ్డాయి. అనేక రకాల నబ్బే తిబవి లేదా తిబ్బే నబవి మొహమ్మద్ సల్లం గారి యొక్క ఆరోగ్య మరియు సలహాల విషయంలో కానీ మరియు ఇస్లామిక్ వైద్య శాస్త్రంలో కానీ అనేక రకాల విషయాలు చెప్పబడ్డాయి. రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం వల్ల మెడ, భుజాలు, మోచేతులు, మణికట్టు, వెన్నెముక, తుంటి, మోకాలు మరియు చీలమండలం, కీళ్లకు నిరంతరం కదలిక అనేది లభిస్తుంది. ఇది కీళ్ల మధ్య ఉండే సినోవియల్ ద్రవం ఎండిపోకుండా చూస్తుంది. దీనివల్ల వయసు పైబడినప్పుడు వచ్చే కీళ్ళ నొప్పులు, కండరాల బిగుతు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి అందుకే మనకు ఒక చిన్నప్పటి నుంచే లేదా ఒక వయసు వచ్చినప్పటి నుంచే ప్రతిరోజు కూడా 5 నమాజులు చేయడం కోసం ప్రయత్నిస్తే దీని యొక్క ఫలాలను, దీని యొక్క అద్భుతాలను మనం వయసు అయిపోయినా కూడా అనుభవించడానికి ప్రతిఫలంగా దీని యొక్క ఫలాలు మనకు అందే అవకాశం ఉంది. అల్లాహు అక్బర్. అందుకే ఇస్లాంలో చెప్పడం జరిగింది ఏమని, 7 సంవత్సరాలు వస్తే కనుక మీ పిల్లలను నమాజుకు వైపు వారికి నమాజు చేయమని చెప్పండి, నమాజు పద్ధతులు నేర్పండి. 10 ఏండ్లు వస్తే కనుక వారికి గట్టిగా నమాజు చేయమని మీరు చెప్పండి అని మరి ఈ విధంగా హెచ్చరించి మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఖురాన్ మరియు హదీసుల్లో జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, మనిషికి ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు గ్రంథం ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేసి ఉన్నాడు. మనల్ని తయారు చేసిన దేవుడికి మనం ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఇహపరలోకాల్లో మంచిగుంటామో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ యొక్క విషయాలను తెలియజేసి ఉన్నాడు. ఇక రెండవ విషయం, నమాజులో అంటే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చూసినట్లయితే ఈ యొక్క నమాజులో అనేక రకాల భంగిమలు, పద్ధతులు శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. రుకు మరియు సజ్దా స్థితిలో గుండెకు మరియు శరీర ఎగువ భాగాలకు మెదడు, కళ్ళు, ముఖము, రక్తం వీటికి చాలా సులభంగా ప్రవహిస్తుంది. ఇక మళ్ళీ తిరిగి నిలబడినప్పుడు రక్తం కింది భాగాలకు ప్రవహిస్తుంది. ఈ క్రమం గుండెపై అదనపు భారం పడకుండా రక్తనాళాల స్థాపకతను పెంచుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్, బీపీని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇక మూడవది జీర్ణక్రియ మరియు అంతర్గత అవయవాల యొక్క పనితీరు చూసినట్లయితే నమాజులో కూర్చునే విధానం, తషహుద్, జల్సా మరియు వంగే విధానం జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. సజ్దా మరియు జల్సా ఈ స్థితిలో పొట్ట భాగంలోని అవయవాలపై స్వల్ప ఒత్తిడి పడుతుంది. ఇది కాలేయం అంటే లివర్ మరియు ప్రేగులు, ఇంటెన్సెంటర్స్ మరియు ప్యాంక్రియాస్ పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది గ్యాస్ సమస్యల నుంచి, అసిడిటీ నుంచి మరియు మలబద్ధకం నుంచి, కాన్స్టిపేషన్ వంటి సమస్యల నుంచి ఇది సరైన పద్ధతిలో కనుక చేస్తే, ప్రతిరోజు 5 నమాజుల్లో ఈ విధంగా పాటిస్తూ ఉంటే ఇలాంటి అనేక సమస్యలు ఆధ్యాత్మికంగా ఇలా నమాజు పద్ధతుల్లో కూడా అనేక రకాల రిజల్ట్ మనకి లభిస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మెదడు మరియు హార్మోన్ల సమతుల్యత విషయానికి వస్తే కనుక శాస్త్రీయ పరిశోధనల ప్రకారం నమాజు సమయంలో మనిషి పొందే ఏకాగ్రత వల్ల మెదడులో ఒక విప్లవాత్మక మార్పులు వస్తాయి. నమాజ్ చేస్తున్నప్పుడు మెదడులో ఆల్ఫా తరంగాలు విడుదలవుతాయి. ఇవి మనిషికి అమితమైన ప్రశాంతతను, ధ్యాన స్థితిని, మెడిటేషన్ను కలిగిస్తాయి. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ వంటి హార్మోన్లు తగ్గి ఆనందాన్ని ఇచ్చే ఎండోర్ఫిన్లు, డోపామైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇది గుండె నిబ్బరాన్ని, మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఇక చివరిగా 5వ విషయం, డీటాక్సిఫికేషన్ మరియు చర్మ సౌందర్యం. డీటాక్సిఫికేషన్ నమాజ్ కంటే ముందు చేసే వజు, చేతులు, ముఖం, కాళ్ళు ఇవన్నీ కడుక్కోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా గడ్డంలో ఉన్న వాళ్ళని కుళ్ళి చేయమని చెప్పడం జరిగింది. గడ్డం పెట్టడం వల్ల లాభాలు ఏమిటో మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసులు మరియు సైన్స్ ప్రకారం మనం ఇంతకుముందే గడ్డం మరియు టోపీ గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వజు చేసేటప్పుడు ఈ యొక్క
కిలాల్ చేయమని, అంటే గడ్డాన్ని కడిగేటప్పుడు వజూలో కిలాల్ చేయండి అంటే వేళ్ళని గడ్డం లోపల దోల్చి కడగాలి. ఆ గడ్డం వల్ల లాభాలంటే, గడ్డాన్ని అలా కడగడం వల్ల లాభాలంటే కూడా మరి ఇంతకుముందే మనం తెలుసుకోవడం జరిగింది ఇంతకుముందు ప్రసంగంలో. మరి అంతేకాకుండా ఇలా రోజుకు 5 సార్లు ముఖం మరియు చేతులు కడగడం వల్ల చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి మరియు జిడ్డు తొలగిపోతాయని, ఇది మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని ఈనాటి సైన్స్ కూడా చెప్తూ ఉంది. ముక్కులోకి నీరు పోసి శుభ్రం చేయడం వల్ల గాలి ద్వారా వచ్చే అలర్జీలు, సైనసిటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇవన్నీ లభించాలంటే మనం ప్రతిరోజు కూడా 5 నమాజులు చేసేవారికి అల్హమ్దులిల్లాహ్ ఇలాంటి అనేక రకాల అద్భుతమైన రిజల్ట్లు మనం చూస్తూ ఉన్నాం. సైన్స్ ఇవన్నీ కూడా మరి ఈనాడు పరిగణిస్తూ ఉంది, గమనిస్తూ ఉంది, చూసి ఆశ్చర్యపోతూ ఉంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 14 నుండి 1500 సంవత్సరాల క్రితమే నమాజ్ యొక్క శారీరక ఉపశమనాన్ని ఎలా చెప్పారంటే, ఒకసారి ప్రవక్త గారు హజరత్ బిలాల్ రజిల్లా గారితో ఏమన్నారంటే, ఓ బిలాల్ రజిల్లా గారు, నమాజు కోసం ఇకామత్ చెప్పు, దాని ద్వారా మాకు ఉపశమనం, ప్రశాంతత కలిగించు. సురనే అబూదావుద్లో ఈ విషయం చెప్పడం జరిగింది. నమాజ్ అనేది కేవలం పరలోక సాఫల్యాని కోసమే కాదు, ఈ లోకంలో కూడా మనిషి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించడానికి అల్లాహ్ ప్రసాదించిన ఒక పరిపూర్ణమైన ఒక మార్గం. ఇంకా ఆధునిక ఫిజియోథెరపీ, న్యూరాలజీ, సైకాలజీ పరిశోధనలు నమాజ్ భంగిమలను ఎంతగా సమర్థిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వెన్నెముక మరియు నరాల వ్యవస్థ, స్పైన్ మరియు నర్వస్ సిస్టమ్ చూసినట్లయితే కనుక నమాజ్ అనేది వెన్నెముకకు, స్పైనల్ కార్డుకు ఒక అద్భుతమైనటువంటి టోనర్ లాంటిది. వెన్నెముక ఒత్తిడి తగ్గింపు, నమాజ్లో నిలబడటం, ఖియామ్, వంగటం, రుకు మరియు సాష్టాంగం చేయటం, సజ్దా వల్ల వెన్నెముకలోని పూసలు, వెర్టిబేర్ క్రమ పద్ధతిలో సాగుతాయి. ఇవి వెన్నెముకలోని నరాలపై పడే ఒత్తిడిని, నర్వస్ కంప్రెషన్ని తగ్గిస్తుంది. ఇక తర్వాత స్లిప్ డిస్క్ నివారణ, రుకు మరియు సజ్దా లయబద్ధంగా చేయడం వల్ల నడుము కింది భాగంలో ఉండే డిస్కులు, లూంబర్ డిస్క్ ఆరోగ్యంగా ఉంటాయి. నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి వచ్చే బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్ సమస్యల నుంచి నమాజ్ ఒక సహజ నివారణగా పనిచేస్తుంది. ఇక రెండవది కంటి ఆరోగ్యం మరియు రక్తపోటు, ఐ హెల్త్. సజ్దా సాష్టాంగం చేసేటప్పుడు గుండె తల కంటే పైభాగంలో ఉంటుంది. దీనివల్ల కళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో రక్త ప్రసరణ చాలా మెరుగుపడుతుంది. కంటి ఒత్తిడి తగ్గుతుంది. కళ్ళకు రక్తం బాగా సరఫరా అవడం వల్ల కంటి చూపు మెరుగుపడటానికి, కంటిపై ఉండే అంతర్గత ఒత్తిడి, ఇంట్రాకోలార్ ప్రెషర్ తగ్గడానికి సహాయపడుతుంది. గ్లకోమా వంటి వ్యాధుల నివారణ ఇటువంటి వ్యాధుల నివారణకి యొక్క నమాజ్ సహాయపడుతుంది. ముఖ వర్చస్సు, ముఖంలోని చర్మ కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు సమృద్ధిగా అందడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అందుకే నమాజు చదివిన వారి ముఖంలో ఒక తెలియని నూరు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్. ఇక శ్వాసకోశ మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం, దీన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. నమాజు భంగిమలు ఊపిరితిత్తులు, లంగ్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. సజ్దా స్థితిలో ఉన్నప్పుడు పొట్టలోని అవయవాలు, డయాఫ్రాగ్రామ్ పైకి ఒత్తుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల కింద భాగాలలో ఉన్న గాలి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది, ఎక్సాలేషన్. మరి తిరిగి మళ్ళీ నిలబడినప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను గరిష్ట స్థాయిలో లోపలికి తీసుకుంటాయి, ఇన్హాలేషన్. ఈ ప్రక్రియ ఊపిరితిత్తుల శ్వాస సామర్థ్యాన్ని, లంగ్ కెపాసిటీ గణనీయంగా పెంచుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వైద్య మార్గదర్శకత్వం, హదీత్ ఇన్సైట్ అంటే తిబ్బే నబవి అని చెప్తున్నాం కదా మనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వైద్యశాస్త్రంలో మెడిసిన్ ఆఫ్ సైన్స్ పుట్టకముందే అనారోగ్యంగా ఉన్నప్పుడు నమాజ్ ఎలా చేయాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూచించిన విధానం అత్యంత శాస్త్రీయమైనది. హజరత్ ఇమ్రాన్ బిన్ హుసేన్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నిలబడి నమాజు చదువు, ఒకవేళ అలా చేయలేకపోతే కూర్చుని చదువు, అది కూడా సాధ్యం కాకపోతే
పడుకొని సైగలతో చదువు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ బుఖారీలో చెప్పడం జరిగింది. మరి ఇక సైన్స్ కోణంలో శరీరం సహకరించనప్పుడు బలవంతంగా వ్యాయామం చేయకూడదు అని, కానీ మానసిక ప్రశాంతత మరియు గుండె వేగాన్ని క్రమబద్ధీకరించడం కోసం నమాజ్ యొక్క ధ్యాన స్థితి మెడిటేషన్ అవసరమని ఆధునిక వైద్యులు చెబుతూ ఉన్నారు. మరి రోగ నిరోధక శక్తి, ఇమ్యూని సిస్టమ్ మరియు నిద్రలేమి, ఇన్సోమియా నివారణ, లింపాటిక్ డ్రైనేజీ. మన శరీరంలో వ్యర్థాలను తొలగించే లింపాటిక్ వ్యవస్థకు గుండె లాంటి పంపింగ్ వ్యవస్థ ఉండదు. శరీర కదలికల ద్వారానే ఇది పనిచేస్తుంది. నమాజులో చేసే శారీరక కదలికలు లింప్ ద్రవాన్ని శరీరం అంతటా వ్యాపింపజేసి టాక్సిన్స్ను బయటకు పంపుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెలటోనిక్ ఉత్పత్తి రాత్రి వేళల్లో చేసే ఇషా మరియు ఉదయాన్నే చేసే ఫజర్, ఈ రెండు నమాజుల వల్ల శరీరంలో జీవ గడియారం క్రమబద్ధీకరించబడుతుంది. ఇది రాత్రిపూట మంచి నిద్రను ఇచ్చే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి పెంచుతుంది. దీని ద్వారా నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా నమాజ్ అనేది మోమిన్ అంటే విశ్వాసి యొక్క మేరాజ్, అల్లాతో సంభాషణ. నమాజ్ అనేది ఒక విశ్వాసి దేవుడితో మాట్లాడే ఒక పద్ధతి, కానీ శారీరకంగా అది మానవాళికి అల్లా ప్రసాదించిన ఒక ఉచిత సహజ సిద్ధమైన ఆరోగ్య సంజీవని. రోజుకు 5 సార్లు క్రమం తప్పకుండా నమాజు చేసే వ్యక్తి శారీరక దృఢత్వాన్ని, మానసిక సమతుల్యతను సులభంగా సాధించగలుగుతాడు. కావాలంటే చిన్నప్పటి నుంచి క్రమ పద్ధతిలో ప్రతిరోజు 5 నమాజులు చదివే ఒక వ్యక్తిని మీరు గమనించి చూడండి, అర్థమవుతుంది. అల్లాహు అక్బర్. ఒక నమాజే కాదు, ఈ యొక్క నమాజ్తో పాటు దేవుడు దేన్నైతే నిషిద్ధం అన్నాడో, దేన్నైతే హలాల్ అన్నాడో, ఏదైతే మంచిది అన్నాడో అటువంటి వ్యాపారం, అటువంటి తిండి, అటువంటి పద్ధతులు, అటువంటి అలవాట్లకి ఈ యొక్క నమాజ్కి కూడా కనెక్షన్ అనేది ఉంది. ఇవన్నీ కూడా గమనించాలి. ఖురాన్లో 107వ సూరా అల్ మాఊన్, అవతరణ మక్కాలో ఆయతులు 7. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఇక ఖురాన్లోని చివరి 6 సూరాలు. అల్ కాఫిరూన్ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వాటిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మరి నేను ఆరాధించే వాటిని మీరెలాగూ ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. 110వ సూరా అన్-నస్ర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నువ్వు చూసినప్పుడు, అటువంటప్పుడు నీవు నీ ప్రభువుని స్తోత్రంతో సహా ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 111వ సూరా అల్-లహబ్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అబూ లహబ్ చేతులు 2 విరిగిపోయాయి. వాడు సైతం నాశనమైపోయాడు. వాడి ధనం కానీ, వాడి సంపాదన కానీ వాడికి ఏమాత్రం పనికి రాలేదు. త్వరలోనే వాడు బగబగమండే అగ్నికి ఆహుతి అవుతాడు. ఇంకా అతని భార్య
పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకులతో గట్టిగా పేరిన ఒక త్రాడు కూడా ఉంటుంది. ఖురాన్లో 112వ సూరా ఇఖ్లాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విధంగా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆ అల్లా ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవ్వరికీ పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు ఎవ్వడూ లేడు. 113వ సూరా అల్ ఫలక్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి, కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి, మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. చివరిగా 114వ సూరా అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను, మానవుల చక్రవర్తిని రక్షణ కోరుతూ ఉన్నాను, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి నుంచి వీరందరి నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా. 7 వాక్యాలు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో. ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఐతల్ కుర్సీ. ఖురాన్లోని 2వ సూరా అల్ బకరాలోని 255వ వాక్యం. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూల ఆధారం. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. 285వ వాక్యం. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు, దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణ భేదాభావాన్ని పాటించము అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులమయ్యాము. మా ప్రభువు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరికి మేము మరలి రావాల్సింది నీ వద్దకే అంటారు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు, అందుచేత విశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చెయ్యే వాళ్ళ. ఆమీన్.
అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాకు దయచూపు. అల్లాహు అక్బర్.